హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ల్యాండ్ ప్రాపర్టీస్. ఈరోజు ఎవరైతే సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక తక్కువ ధరలో మంచి లొకేషన్లో ఔటర్ రింగ్ రోడ్కి చేరువలో ఒక మంచి అద్భుతమైన సుందరమైన ఇల్లు అయితే తీసుకొచ్చాను మీ గురించి. ఇది ఒక ఐకానిక్ సంస్థ, మన మహేష్ గారు ది ల్యాండ్ ప్రాపర్టీస్ తరఫు నుంచి ఇద్దరం కలిసి నిర్మిస్తున్న ఈ భవనం అనేది ఉంది. ఇది తారామతి పేట్ ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. హయత్ నగర్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కూడా సర్వీస్ రోడ్డు. చాలా అద్భుతమైన హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే నిర్మించడం జరుగుతుంది. మరిన్ని వివరాలు మా పార్ట్నర్ మహేష్ గారిని అడిగి తెలుసుకుందాము. మహేష్ గారు, మొత్తము దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ముందుగా ఈ లేఅవుట్ పీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది జస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది. ఇది టోటల్ 12.5 ఎకరాల లేఅవుట్. ఈ లేఅవుట్లో మనం ముందుగా ఈ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఈ బిట్లో మనం విల్లాసు ప్లస్ అపార్ట్మెంట్ సైమల్టైన్స్గా స్టార్ట్ చేసాము. అందులో భాగంగా ముందుగా మనం విల్లాని 2700 ఎస్ఎఫ్టీతో 167 గజాల్లో చాలా బ్యూటిఫుల్గా విత్ రివర్ శాండ్తో ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్స్ మెటీరియల్తో మనం దీన్ని నిర్మించాము. ఇది రెడీ టు మూవ్గా ఉంది. ఇది మనకి 4 టోటల్గా కింద ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూము, ఇక్కడ ఒక కిచెన్ ఉంటుంది, ప్లస్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, అలాగే హాల్ ఉంటుంది, అలాగే బాత్రూమ్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, అలాంగ్ విత్ ఒకసారి అదే మనం లోపలికి వెళ్ళాక చూద్దాము. దీని డైమెన్షన్ ఎలా ఉంది చెప్పండి. దీని డైమెన్షన్ వచ్చేసరికి 30-50 మంచి 30 వెడల్పు 50 హై లెంత్లో ఉంటుంది. మనకి టోటల్ 167 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఈ తారామతి పేట విషయానికి వస్తే పబ్లిక్కి మీరు అంటే బస్ ఫెసిలిటీ ఉందా, లేకుంటే ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ ఎలా? ఎవ్రీ 1 అవర్కి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉందండి. ఈ బస్ ఫెసిలిటీస్ కూడా మనకి కోటి నుంచి ఉంది, సికింద్రాబాద్ నుండి ఉంది, అలాగే మనకి జేబిఎస్ నుంచి ఉంది. జేబిఎస్ నుంచి కూడా ఉంది. అన్ని కనెక్టివిటీలు ఉన్నాయి. ఇటు జేబిఎస్ నుంచి వచ్చేసరికి ఏమో ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, గౌరెల్లి, తారామతిపేట, బాచారం ఇట్లా ఉంటుంది. మనకి ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సికింద్రాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హైత్ నగర్ అండ్ పస్మాముల అండ్ తారామతిపేట, బాచారం ఇట్లా ఉంటుందండి బస్ ఫెసిలిటీ. ఓకే సరే, మరిన్ని విషయాలు మనం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, మన విల్లా ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా నేను ఈ గేట్ దగ్గర మనం గ్రానైట్ వేయించాము. దానికి తోడు మంచి గేటు. సో 2 గ్రానైట్లతో ఇటు ఒక పిల్లరు అటు ఒక పిల్లరు. ఇక్కడ మనకి మధ్యలో మనకి లైటింగ్ వస్తానికి నేను లైటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో అలాగే ఓకే, బోర్ ఎంత? ఇది ఇక్కడ బోర్ సంపు అండి. యాక్చువల్గా బోర్ ఇక్కడ ఉంటుంది. ఇది బోర్ సంపు. ఇది దగ్గర 3000 లీటర్స్తో మనకి ఇక్కడ సంపు ఉంటుంది. సో అలాగే ఇది మనకి కార్ పార్కింగ్ అంతా ఇక్కడ 12/10 వరకు ఇక్కడ వరకు మనకి కార్ వస్తుంది మనకి. సో మీరు ఏ విల్లా అయినా, ఇది విల్లా లాగా ఉండదండి, యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండేది. మీకు సెట్ బ్యాక్లు కూడా ఇటు 4 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చాము. అలాగే ఇక్కడ 10 ఫీట్ మీకు ఇది ఎక్స్ట్రా గార్డెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. ఇది చాలా ఎసెట్ అండి మీకు. ఇది ఎవరు. అలాగే ఇది డోర్ అండి. ఇది జస్ట్ టెంపరీ డోరు, సెక్యూరిటీ కోసం పెట్టాము. ఇక్కడ మీకు డోర్ వస్తుంది 2 లోపలికి. సో ఇది హాలు. ఇది ఇటాలియన్ మార్బుల్తో మనం ఈ టైల్స్ వేసాము. ఇటు కిచెన్ వస్తుంది, 11/11తో కిచెన్ మీకు. అలాగే ఇక్కడ యూటిలిటీస్ లాగా ఇటు సైడ్. సో అలాగే ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది 15x12.5లో మనం చేసాము. ఇది బెడ్రూమ్ చాలా క్వాలిటీతో చేసాము. సో అలాగే ఇది ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. అలాగే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా 7x7 స్పేసెస్లో ఉంటుంది మనకి. టైల్స్ కూడా 4x4తో చేయించాను ఇదంతా. సో అలాగే ఇది మనకి లోపలికి వెళ్ళే స్టెప్స్, ఇవి పైకి వెళ్ళే స్టెప్స్ కూడా గ్రానైట్ స్టెప్స్. ఇది స్పేస్ ఏదైతే ఉందో ఇది మనకి రేపు లిఫ్ట్ ప్రొవిజన్ కోసం వదిలానండి. ఈరోజు రేపు పెద్దవాళ్ళు పైకి కిందకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. అలాగే ఇక్కడ స్టెప్స్ కూడా ఈ సైడ్న మనకి రేలింగ్ వస్తుందండి, విత్ మిర్రర్ రేలింగ్ వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఇది లాన్ వస్తుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి సార్. ఇక్కడే మాస్టర్ బెడ్రూము. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా 15x12.5లో వస్తుంది మనకి మాస్టర్ బెడ్రూము, ఇంక్లూడింగ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూము.
నాలుగు పక్కల గ్రానైట్ ఇచ్చానండి. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత ప్యాషనెట్గా కట్టాను అన్నది. అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి 12x15 మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. దీనికి ఇక్కడ మనకి అటాచ్డ్గా బాల్కనీ కూడా టెంపర్ గ్లాస్తో చాలా బ్యూటిఫుల్గా చేశాము. అలాగే ఎలివేషన్ కూడా ఆర్కిటెక్ట్ దగ్గర తీసుకున్న డిజైన్తోనే, పూర్తి డిజైన్తోనే మనం ఇక్కడ ఎలివేషన్ కంప్లీట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లాను ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది. ఈ హోమ్ థియేటర్ మీరు హోమ్ థియేటర్ లాగైనా వాడుకోవచ్చు, లేదంటే ఇంకొక బెడ్రూమ్ లాగైనా వాడుకోవచ్చు. ఇది 17x12.5 ఉంటుంది ఇది. సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ లాన్ని మనం ఇంటర్నల్ జిమ్గా వాడుకోవచ్చు, మీరు ఇంకేదైనా పర్సనల్గా ఎట్లయినా వాడుకోవచ్చు. ఇది మనకి టెర్రస్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా చాలా స్పేసెస్తో ఉంటుంది. ఇది మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెర్రస్ గార్డెన్ అండి ఇది ఇక్కడ చూడండి సార్, ఇది మొత్తం తారామతిపేట ఏరియా ఇదంతా. ఈ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ అంతా చాలా రిచ్ క్యాండిడేట్స్ ఉంటారు అందరూ. ఇది మాకు సైట్ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది ఊరు వాళ్ళ తారామతిపేట అయ్యప్ప స్వామి టెంపుల్. The Lion Properties, because every king deserves his den.